टाइगर रिजर्वेशन पोराट समिति चीफ जस्टिस राकेश कुमार परमिशन जिला प्रोग्राम 10 మంది परमिशन ఏసీ ఎండోర్మెంట్ డిఆర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ప్రభు రిజిస్టర్ కావాలి లేదా ఎంతవరకు అతనిపైన చెప్పండి మందకృష్ణ నాయకత్వం దక్షిణ భారతదేశం అలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్త సుమోటో కేసు నమోదు చేయాలి మీ ద్వారా తమని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. సార్ సార్ జిల్లా అధ్యక్షుడు సార్ ఎంఆర్పి జిల్లా అధ్యక్షుడు బాబు గారు నగరాధ్యక్షుడు వేలూరు ప్రభుదాస్ నా పేరు సట్ట నరేంద్ర మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు మరియు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. గత 8-9 రోజుల ముందు సుప్రీంకోర్టు నందు ఒక కేసు విచారణ నిమిత్తంలో భాగంగా సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ అడ్వకేట్గా వ్యవహరిస్తున్నటువంటి రాకేష్ కిషోర్ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి గౌరవనీయులు బిఆర్ గవాయ్ గారి పైన ఒక కామెంట్ చేశారనే కోపంతో తన బూట్కు తీసి చీఫ్ జస్టిస్ పైన విసిరేయడం జరిగింది. ఈ సంఘటనను మేము నిరసిస్తూ ఎంఆర్పిఎస్ అధినేత గౌరవ శ్రీ మందాకృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు దక్షిణ భారతదేశ రాష్ట్రాల వ్యాప్తంగా పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ వరకు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్పష్టంగా మేము 3 డిమాండ్లు ప్రభుత్వాల ముందు పెడుతున్నాం. నిండు సుప్రీంకోర్టు విచారణ జరుగుతున్న సందర్భంగా ఈ దేశంలో 2వ దళిత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యవహరిస్తున్నట్టు అంబేద్కర్ వాది సామాజిక న్యాయ దృక్పథాన్ని నిరంతరం కాపాడుతూ భారత రాజ్యాంగ విలువలకు అంకితమైనటువంటి బిఆర్ గవాయ్ గారి పైన బూట్ షూ విసిరి తమ ఉన్నత చర్యలను రాకేష్ కిషోర్ గారు చూపించుకోవడం జరిగింది. కానీ ఈ సంఘటన జరిగి ఇప్పుడు 8-9 రోజులు గడుస్తున్నా ఇంతవరకు అతనిపైన కేసు నమోదు చేయకపోగా ఏమాత్రం ఆ సంఘటనను పట్టించుకోకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న నేపథ్యంలో తక్షణమే సుమోటోగా కేసును స్వీకరించి అడ్వకేట్ రాకేష్ కిషోర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
అదే క్రమంలోనే ఈ సంఘటన పైన సుప్రీంకోర్టులో అత్యంత రిటైర్డ్ సీనియర్ న్యాయమూర్తులుగా ఉన్నటువంటి అత్యున్నత న్యాయ కోవిధుల్లో స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి ఆ ఉన్మాది వెనక ఉన్నటువంటి శక్తులు బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలోనూ జరగకుండా ఉండేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సమాజం ముందు మేము కొన్ని ప్రశ్నలు మేము లేవనెత్తదలుచుకున్నాం. గవాయ్ గారు విచారణ సందర్భంగా తనను చేసి మాట్లాడే మాటల్లో కోపంతో ఎగిరిపోయి విసిరాని చెప్పి అంటున్నాడు కదా. మరి గతంలో ఇలాంటి కేసుల్లోనే ఉదాహరణకు అయ్యప్ప స్వామి టెంపుల్ సంబంధించినటువంటి కన్యాకుమారి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా మహిళలకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని చెప్పేసి కేసు విచారణ జరుగుతున్నప్పుడు అప్పటి న్యాయమూర్తులు కూడా తీర్పునిస్తూ సనాతన ధర్మంలో మనుషులందరూ ఒకటే, పురుషుడికి దేవుని దర్శించుకునే అవకాశం ఉన్నప్పుడు మహిళలకు ఎందుకు ఉండకూడదని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పు సనాతన ధర్మానికి వ్యతిరేకమైన మీరు భావిస్తున్నప్పుడు ఆ రోజు ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై మీరు ఎందుకు ఇలాంటి సంఘటనలు బూట్ విసరలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంటే ఆ రోజు తీర్పు ఇచ్చిన వ్యక్తి జడ్జి అగ్రకులస్తులు కాబట్టి మీరు విసరలేకపోయారు. ఈరోజు తీర్పు ఇచ్చిన వ్యక్తి కామెంట్ చేసిన వ్యక్తి దళితుడు కాబట్టేనే మీరు కులతత్వవాదంతో మీరు బూటు విసిరారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా బాబ్రీ మసీద్ సందర్భంగా రామ జన్మభూమి సందర్భంగా అయోధ్య సందర్భంగా జడ్జిలు కూడా విచారణ సందర్భంగా అనేక వ్యాఖ్యలు చేశారు. అది విచారణలో భాగంగా చేశారు తప్ప వ్యక్తిగత కావాల పద్ధతిలో మీరు ఉన్నప్పుడు ఆ రోజు అక్కడ కూడా జడ్జిలు ఇచ్చారు కాబట్టి వాళ్ళని పట్టించుకోలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అదే క్రమంలోనే ప్రముఖ కమ్యూనిస్టు వాదిగా ఉన్నటువంటి రంగనాయకమ్మ గారు కావచ్చు, సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ కావచ్చు, ఇలాంటి వాళ్ళు రాముడి పైన శ్రీకృష్ణుడి పైన లేకపోతే ఇతర దేవుళ్ళ పైన లేకపోతే ఇతర మతాల పైన రకరకాల వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఏమైనారని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే రకరకాల దేవుళ్ళు రకరకాల మతాలకు సంబంధించిన వాటిపైన మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడిన వ్యాఖ్యలు చేసిన వాళ్ళ అగ్రకులాలు అయినప్పుడు వాళ్ళని ఏమాత్రమో మీరు వాళ్ళు అవమానించినప్పుడు వాళ్ళు పట్టించుకోనప్పుడు వాళ్ళపైన అవమానకరమైనటువంటి సంఘటనలు మీరు చేయనప్పుడు మరి దళితులు మాత్రం మాట్లాడితే దళితులు ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రశ్నిస్తే మాత్రం మీ బూట్లకు పని చెప్పడము ఇది ఏ రకమైనటువంటి సమానత్వానికి గుర్తు మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. అంటే ఈ దేశంలో దళితులు చేస్తే ఒకటే ఇతర కులాలు చేస్తే ఒకటే అని మేము అడుగుతున్నాం. సో ఆయన అంబేద్కర్ వాది, ఆయన సామాజిక న్యాయ దృక్పథ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ఒకసారి గమనిస్తే 370 ఆర్టికల్ కావచ్చు, ఆయన బుల్డోజర్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఆయన మాట్లాడిన మాటలు అనేక సందర్భాల్లో ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఆయన ఏ తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పులో అట్టడుగు వర్గాల గురించి పేద వర్గాల గురించి కుల మత వర్గ భేదం లేకుండా అన్ని మతాల సామరస్యాన్ని అర్థం చేసుకొని ఆయన మానవీయ కోణంలో జడ్జిమెంట్లు ఇచ్చాడు తప్ప ఏ రోజు కూడా ఆయన కులతత్వంతో మతత్వంతో ఇచ్చిన పరిస్థితి లేదు. అది విషయాన్ని గమనించాలని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. ఈ దేశంలో 4 వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి 4 పునాదులుగా ఉంటే 4 పిల్లర్లుగా ఉంటే ఆ 4 పిల్లర్లు అత్యంత కీలకమైనది పార్లమెంటు చట్ట వ్యవస్థ ఒకటైతే చట్టాలు చేసేది, దాన్ని అమలు చేసి కానూని వ్యవస్థ రెండోది అయితే, మూడోది అయితే ఈ మూడింటిలో లోపాలు చూపిస్తూ ఎప్పటికప్పుడు రాజ్యాంగ విలువ కాపాడేది న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థకే ప్రధానమైన కేంద్రం హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టు అయినప్పుడు ఆ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ కీలకమైన వ్యక్తి. ఆ అత్యంత ఈ దేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే ప్రధాన న్యాయమూర్తి అంటే అల్టిమేట్ స్థానము. అలాంటి న్యాయమూర్తి పైన ఈ దేశంలో 76 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత రెండోసారి దళితులయ్యాడు కేజీ బాలకృష్ణ గారి తర్వాత. అలాంటి పరిస్థితుల్లో మరి దళితులను అవమానిస్తారా? ఇది కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం,
ఈ దేశానికి ప్రధానమంత్రి వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ గారు. ప్రధానంగా ఈ విషయం మీరు గమనించాలి. నరేంద్ర మోడీ గారు ఆ సంఘటన జరిగిన మరుక్షణమే వెంటనే ఆయన తన అకౌంట్ నుంచి, ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు. దీన్ని ఖండిస్తున్నాం, ఇది కానీ ఈ యొక్క సంఘటన ఖండిస్తున్నాం, ఇలాంటి సంఘటన జరగకూడదు, ఇది దుర్మార్గమైంది, దీన్ని రిపీట్ కాకూడదు, ఏ వ్యక్తి అయినా సరే భారతీయులందరూ ముక్త కన్నతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ సందర్భంగా గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వ్యవహరించినట్టు సమయం చాలా గొప్పది. ఆయన సహృదయంతో ఆయన అర్థం చేసుకొని ఆయన చాలా ఓపు సహనంతో వ్యవహరించారు. ఆయనకు ఖచ్చితంగా మనం ధన్యవాదాలు తెలపాలా. ఆయన యొక్క గౌరవాన్ని కాపాడేలా ఆయన ట్వీట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడే మాటలు మొత్తం భారతదేశానికి వర్తిస్తాయి. ఆయన మాట్లాడినంటే అది భారతదేశం అంతా మాట్లాడినట్టు లెక్క. అలాంటి నరేంద్ర మోడీ గారి యొక్క ట్వీట్ను మాట కూడా మేము సమర్థిస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిని మేము కొనసాగించాలని, ఎవరైనా సరే కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే సందర్భంలోనే మరి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ ఈ దేశంలో దళితులకు, పీడిత వర్గాల ప్రజలకు, హక్కులకు, ఆత్మగౌరవానికి ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా ఎంఆర్పిఎస్ అక్కడ జెండా లేస్తుంది. అక్కడ మందకృష్ణ గారి యొక్క నినాదం పిడికిల్లాగా బిగించి అక్కడ తాండవిస్తుంది. అక్కడ వాళ్ళ ఆత్మగౌరవం కాపాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తూ కృష్ణమాది గారు పిలుపు మేరకు మొన్నటికి మొన్న 10వ తారీఖున అన్ని జిల్లా కార్యక్రమ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాం. 17వ తారీఖున అన్ని మండలాల్లో దక్షిణ భారతదేశ వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి అక్కడ మా నిరసన తెలియజేస్తాం. అదేవిధంగా 22వ తారీఖున హైదరాబాద్లో వ్యవసాయ మంత్రి కృష్ణ గారు దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ చేపట్టబోతున్నారు. 23వ తారీఖున ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడ కేంద్రంగా మా నిరసన ర్యాలీ ఉండబోతోంది. ఆ మరుసటి రోజు 24వ తారీఖున చెన్నై తమిళనాడు రాష్ట్ర రాజధాని కేంద్రంగా కృష్ణగారు వేలామంతో నిరసన ర్యాలీ చేయబోతున్నారు. 25వ తారీఖున కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో కూడా తమ నిరసన ర్యాలీ కృష్ణగారి సమక్షంలో జరగబోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ అంటే దళిత పీడిత వర్గాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఆత్మగౌరవానికి ఎక్కడ ఇబ్బంది కలిగినా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఖచ్చితంగా అక్కడ బలంగా మేము అండగా నిలబడతాం విషయం కూడా గుర్తు చేస్తూ కృష్ణ గారి ఆదేశ ప్రకారం భవిష్యత్తు కార్యక్రమాలు కూడా విజయం చేయాలని చెప్పి మా ఉద్దేశాలకు మేము పిలిపిస్తూ ముగిస్తూ జై భీమ్, జై జగ్జన్, జై పూలే, జై మహాజన్, జై మందకృష్ణ గారు.